సో ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీలో మనం కనుక చూసుకుంటే బుద్ధిజం అండ్ జైనిజం ఈజ్ వన్ ఇంపార్టెంట్ టాపిక్ విచ్ వన్ షుడ్ నాట్ మిస్, రైట్. సో బుద్ధిజం అండ్ జైనిజంకి సంబంధించి మనకు కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి. ఐదర్ దే మే బీ ఆన్ ద లైఫ్ ఆఫ్ బుద్ధ ఆర్ ద డాక్ట్రిన్స్ ఆఫ్ బుద్ధ ఆర్ ద డాక్ట్రిన్స్ ఆఫ్ మహావీర్, రైట్. సో అదేవిధంగా వాళ్ళ జీవితాలతో అసోసియేట్ అయిన సింబల్స్, ఓకే, వాళ్ళ జీవితాలతో అసోసియేట్ అయిన ప్లేసెస్, వాళ్ళ జీవితాలతో అసోసియేట్ అయిన కింగ్స్, వీళ్ళందరినీ కూడా అడిగే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఓకే, అండ్ బుద్ధిజంలో ఒక హాట్ టాపిక్ ఉంది. ఓకే, అండ్ దట్ హాట్ టాపిక్ ఇన్ బుద్ధిజం ఈజ్ కాల్డ్ యాజ్ బుద్ధిస్ట్ కౌన్సిల్స్. ఓకే, బుద్ధిస్ట్ కౌన్సిల్స్. సో ఈ బుద్ధిస్ట్ కౌన్సిల్స్ నుండి మనకు ఎవ్రీ ఇయర్ దేర్ ఈజ్ ఎ క్వశ్చన్, రైట్. సో ఎస్ఐలోనే అని కాదు, ఇంకా మిగతా చాలా ఎగ్జామ్స్లో, ఈవెన్ ఇట్ మే బీ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్, బుద్ధిస్ట్ కౌన్సిల్స్కి సంబంధించి ఎవ్రీ ఆల్టర్నేట్ ఇయర్ ఒక క్వశ్చన్ అనేది కంపల్సరీగా రావడం జరుగుతుందన్నమాట. ఓకే, సో ఈ బుద్ధిస్ట్ కౌన్సిల్స్ అంటే ఏంటి, వాట్ ఈస్ మెంట్ బై అ కౌన్సిల్, వాట్ ఆర్ దీస్ బుద్ధిస్ట్ కౌన్సిల్స్ అంటే ఆఫ్టర్ ద డిమైస్ ఆఫ్ బుద్ధ, ఆఫ్టర్ ద డిమైస్ ఆఫ్ బుద్ధ, ద ఫాలోవర్స్ ఆఫ్ బుద్ధ కన్క్లూడెడ్ వెరీ లార్జ్ మీటింగ్స్. ఓకే, సో ఈ బౌద్ధ సన్యాసులు, బుద్ధుడి యొక్క ఫాలోవర్లు ఎవరైతే ఉన్నారో, బుద్ధుడు చనిపోయిన తర్వాత, మహాపరినిర్వాణం చెందిన తర్వాత వీళ్ళు కొన్ని మీటింగ్స్ని పెట్టుకున్నారు. వాటిని మనము బుద్ధిస్ట్ కౌన్సిల్స్ అని అంటున్నాం అన్నమాట, బుద్ధిస్ట్ కౌన్సిల్స్, రైట్. సో ఇలా మనకు బుద్ధిస్ట్ ఇండియన్ హిస్టరీలో 4 ముఖ్యమైన బుద్ధిస్ట్ కౌన్సిల్స్ ఉన్నాయి. దెర్ ఆర్ 4 ఇంపార్టెంట్ బుద్ధిస్ట్ కౌన్సిల్స్ విచ్ వేర్ కండక్టెడ్ డ్యూరింగ్ ద ఏన్షియంట్ ఇండియన్ పీరియడ్, రైట్. సో ఈ 4 బుద్ధిస్ట్ కౌన్సిల్స్ ఎక్కడ జరిగాయి, who were the kings who conducted these Buddhist councils, who were the presidents of these Buddhist councils, and what was the dynasty of those kings who conducted these Buddhist councils. ఓకే, సో బుద్ధిస్ట్ కౌన్సిల్స్లో మనకు ప్రశ్నని ఎలాగ అడుగుతారు అంటే, ఒకటి బుద్ధిస్ట్ కౌన్సిల్ ఎక్కడ నిర్వహించారు అంటే ప్లేస్, అండ్ నెక్స్ట్ విచ్ కింగ్ కండక్టెడ్ దట్ బుద్ధిస్ట్ కౌన్సిల్, clear, and who was the president of that Buddhist council, and fourth most important, what was the king's dynasty అంటే ఏ వంశానికి చెందిన రాజు నిర్వహించాడు, రైట్. సో కింగ్స్ డైనాసిటీ, రైట్. సో దీస్ ఆర్ ద 4 basic areas where there can be a question asked on Buddhist councils. ఓకే, సో మొత్తం ఏం చెప్పాను, 4 బుద్ధిస్ట్ కౌన్సిల్స్ కండక్ట్ చేశారు. అండ్ ఈ 4 బుద్ధిస్ట్ కౌన్సిల్లో మనకు క్వశ్చన్ ఎలా ఫ్రేమ్ చేస్తారు అంటే ఎక్కడ, ఎవరు, మళ్ళీ ప్రెసిడెంట్ ఎవరు, అండ్ ఆ రాజుకి సంబంధించిన వంశం ఏది, ఈ విధంగా క్వశ్చన్స్ అడుగుతారన్నమాట. ఓకే, సో ద ఫస్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్ ప్లేస్, ఫస్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్ ఎక్కడ నిర్వహించారు అంటే రాజగృహ. ఓకే, రాజగృహ, రైట్. అండ్ నెక్స్ట్ కింగ్ ఎవరు, హూ వాజ్ ద కింగ్ డ్యూరింగ్ ద ఫస్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్ అంటే అజాతశత్రు. అండ్ నెక్స్ట్ ప్రెసిడెంట్ ఎవరు అంటే, ప్రెసిడెంట్ విషయానికి వస్తే మక్కలి గోసల. ఓకే, అండ్ కింగ్ ఎవరని చెప్పాను, అజాతశత్రు అని చెప్పాను. టు విచ్ డైనాసిటీ డస్ దిస్ అజాతశత్రు బిలాంగ్ అంటే అజాతశత్రు బిలాంగ్ టు ఎ డైనాసిటీ కాల్డ్ యాజ్ హరియాంక డైనాసిటీ, రైట్. సో ఇది ఫస్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్. ద ఫస్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్ వాజ్ హెల్డ్ ఎట్ ఏ ప్లేస్ కాల్డ్ రాజగృహ ఇన్ బీహార్, అండ్ ద కింగ్ హూ కండక్టెడ్ దట్ కౌన్సిల్ వాజ్ అజాతశత్రు, అండ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ దట్ బుద్ధిస్ట్ కౌన్సిల్ వాజ్ మక్కలి గోసల, అండ్ అజాతశత్రు బిలాంగ్ టు విచ్ డైనాసిటీ అంటే హరియాంక డైనాసిటీ, రైట్. సో ఇప్పుడు సెకండ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ విషయానికి వద్దాం, రైట్. సో సెకండ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ ఎక్కడ నిర్వహించారు అంటే వైశాలి. ఓకే, సో వైశాలి ఏడుంది, బీహార్ దగ్గరే ఉంది. అండ్ హూ వాజ్ ద కింగ్ అంటే కాలాశోక, రైట్. హూ వాజ్ ద ప్రెసిడెంట్ అంటే సబకామి. ఓకే, అండ్ టు విచ్ డైనాసిటీ డస్ దిస్ కాలాశోక బిలాంగ్ అంటే శిశునాగ వంశం, శిశునాగ డైనాసిటీ, రైట్. సో ఇదంతా మీరు ఓపిక్గా వింటే ఐ విల్ టెల్ యూ షార్ట్ కట్ విచ్ ఈస్ వెరీ ఈజీ టు రిమెంబర్ ఆల్ దీస్ బుద్ధిస్ట్ కౌన్సిల్స్, రైట్. అండ్ నెక్స్ట్ మనము థర్డ్ బుద్ధిస్ట్ కౌన్సిల్కి వద్దాం.
Okay, so the third Buddhist council was held at Pataliputra. Okay, so this Pataliputra at present date is called as what? Patna, right? Bihar యొక్క capital city. ఓకే, మరి ఈ పాటలిపుత్రలో ఏ కింగ్ నిర్వహించాడు అంటే మోస్ట్ ఇంపార్టెంట్ అశోక, రైట్? హూ వాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ దిస్ థర్డ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ అంటే మొగాలిపుత్ర లేదా మొగాలిపుత్ర తిస్సా అనేవాడు ఈ థర్డ్ బుద్ధిస్ట్ కౌన్సిల్కి ప్రెసిడెంట్, రైట్? మరి అశోకుడు ఏ వంశానికి చెందినవాడు అంటే మౌర్య డైనాసిటీ. అశోక బిలాంగ్ టు విచ్ డైనాసిటీ? Maurya dynasty, right? So this is about the third Buddhist council, right? And next, the last Buddhist council, that is the fourth Buddhist council. So where was the fourth Buddhist council held? Ante it was held in Kashmir, right? Who was the king? Ante Kanishka, right? And next, who was the president? Vasumitra, or కొన్ని బుక్స్లో వసుబంధు అని కూడా ఉంటుంది, రైట్? అండ్ నెక్స్ట్ కనిష్క ఏ వంశానికి చెందినవాడు అంటే కుషాన్ వంశానికి. ఓకే, కనిష్క బిలాంగ్ టు కుషాన్ డైనాసిటీ. సో ఇవన్నీ ఇలా ఉన్నాయి కాబట్టి మనకు ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి కష్టంగా ఉంటుంది. నౌ ఐ విల్ టెల్ యూ ఏ షార్ట్ కట్, రైట్? సో ఫస్ట్ ఈ బుద్ధిస్ట్ కౌన్సిల్స్ని మనం గుర్తుపెట్టుకోవాలి అని అంటే ఫస్ట్ వీటిని నిర్వహించిన కింగ్స్ ఎవరు అంటే అజాతశత్రు, కాలాశోక, అశోక, కనిష్క, రైట్? సో ఏకే. అండ్ నెక్స్ట్ ఇవి ఎక్కడ నిర్వహించారు? ప్లేసెస్, రైట్? రాజగృహ, ఓకే. ఆఫ్టర్ రాజగృహ వైశాలి, పాటలిపుత్ర, కుందలవన లేదా కాశ్మీర్ అని కూడా చెప్పొచ్చు. ఓకే, కాశ్మీర్ ఇక్కడే కుందలవన అని కూడా రాసుకోండి. కుందలవనం ఎక్కడుంది అంటే కాశ్మీర్లో ఉంది. ఓకే, సో కాశ్మీర్ ఆర్ కుందలవన సేమ్ మీన్స్ ద సేమ్, రైట్? కే. ఓకే, సో ఏకే ఆర్వీపీకే మినిస్టర్స్ ఎవరు? మినిస్టర్స్ ఎవరు? మక్కలి, గోసల, సబకామి, మొగాలిపుత్ర తిస్సా, అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ వసుమిత్ర. ఓకే, సో ఈ షార్ట్కట్ని కనుక మనం గుర్తుపెట్టుకుంటే బుద్ధిస్ట్ కౌన్సిల్స్ని ఎలా తిప్పి అడిగినా కూడా మనం సాల్వ్ చేయొచ్చు, రైట్? ఏకే ఆర్వీపీకే ఎంఎస్ఎంవి, right? So AKAK refers to kings, RVPK refers to places, and next MSMV refers to presidents, right? So ఈ చిన్న షార్ట్ కట్ని కనుక మనం గుర్తుపెట్టుకుంటే బుద్ధిస్ట్ కౌన్సిల్స్కి సంబంధించిన ఏ క్వశ్చన్ అయినా కూడా మనం హ్యాండిల్ చేయొచ్చు, రైట్? సో ఇప్పుడు మనము సెపరేట్గా వీ హ్యావ్ ఆల్సో మెన్షన్డ్ ద డైనాసిటీస్ ఆఫ్ దీస్ కింగ్స్, రైట్? సో డైనాసిటీస్ని కూడా మనం ఒకసారి ఇంక్లూడ్ చేస్తే అంటే ఫస్ట్ డైనాసిటీ ఏంటి? అజాతశత్రు బిలాంగ్ టు విచ్ డైనాసిటీ? హర్యాంక డైనాసిటీ. అండ్ దెన్ కాలాశోక బిలాంగ్ టు శిశునాగ డైనాసిటీ. అండ్ నెక్స్ట్ అశోక బిలాంగ్ టు మౌర్య డైనాసిటీ. అండ్ నెక్స్ట్ కనిష్క బిలాంగ్ టు కుషాన్ డైనాసిటీ. ఓకే, కుషాన్ డైనాసిటీ. సో హెచ్ఎస్ఎంకే. సో ఇది కొంచెం కష్టంగా ఉంది కాబట్టి జస్ట్ రిమెంబర్ దిస్ ఏకేఏకే ఆర్వీపీకే ఎంఎస్ఎంవి. Okay, AKAK, RVPK, MSMV. If you remember this, the four Buddhist councils, all the questions related to these four Buddhist councils can be solved very easily, right? So in the later class, in the later course, we shall also discuss what was the outcomes of these Buddhist councils. Okay, so ప్రతి 4 పెద్ద సమావేశాలు నిర్వహించారు. మరి ఆ సమావేశాల యొక్క రిజల్ట్ ఏంటి? వాట్ వాస్ ద అవుట్కమ్ అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అండ్ దిస్ అవుట్కమ్ షెల్ బి డిస్కస్డ్ ఇన్ అవర్ డైలీ క్లాసెస్, రైట్? సో ఫస్ట్ ఈ లెక్చర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే బుద్ధిస్ట్ కౌన్సిల్స్లో చాలామంది కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇన్ ఆర్డర్ టు క్లియర్ దాట్ కన్ఫ్యూజన్ వీ హ్యావ్ కమ్ విత్ ఏ షార్ట్ కట్ దట్ ఈస్ ఏకేఏకే ఆర్వీపీకే ఎంఎస్ఎంవి, రైట్? సో ఈ షార్ట్ కట్ని కనుక మనం గుర్తుపెట్టుకుంటే వీ కెన్ సాల్వ్ ఎనీ క్వశ్చన్ రిలేటెడ్ టు బుద్ధిస్ట్ కౌన్సిల్స్. థ్యాంక్ యూ.